హాయ్ అండి. అందరికీ నమస్కారం. బాగున్నారండి? మేము కూడా చాలా బాగున్నాము. ఈరోజైతే నేను కాకరకాయలు బెల్లం పులుసు అయితే చేశానండి. ఎలా చేశాననేది వీడియోలో చూపిస్తున్నాను. నేను ఒక పావు కేజీ కాకరకాయలు అయితే తీసుకున్నానండి. ఇవైతే ముందరగానే శుభ్రంగా కడుక్కొని ముక్కలన్నీ అయితే రౌండ్ కట్ చేశానండి. కాకరకాయలన్నీ రౌండ్ ముక్కలు కట్ చేసేసాను. మనకిష్టమైతే బారుగా అయినా కట్ చేసుకోవచ్చు. నేనైతే ఇట్లా రౌండ్ ముక్కలే కట్ చేశానండి. ఈ కూరకి మన కారానికైతే మామూలుగా బారు ముక్కలు కట్ చేసినా బాగుంటాయి. ఇప్పుడు ఈ పులుసు కూరకి ఇట్లా రౌండ్ ముక్కలు అయితే కట్ చేసాను. సో ఇందులోకైతే కొద్దిగా సాల్ట్ వేస్తున్నానండి. సాల్ట్ కలుపుకొని చేతితో మొత్తం బాగా పిసికేసుకుంటే అందులో చేదంతా కూడా వాటర్ వస్తాయి కదా, చేదంతా కాస్త పోతుంది. సో ఇంకా నేను ఇట్లా బాగా పిసికేసి ఇందులో వాటర్ అంతా అయితే తీసేసాను. ఇట్లయితే ఉంచానండి. చింతపండు అయితే కొద్దిగా ఎక్కువే తీసుకున్నానండి. ఇంకా ఇది ఒకసారి కడుక్కొని మళ్ళీ వాటర్ అయితే వేసి నానబెడుతున్నాను. చింతపండు కొద్దిగా ఎక్కువ వేసుకుంటే చేదుకి పులుపుకి బెల్లానికి సరిపోతుంది. అందుకని కాస్తంత ఎక్కువ తీసుకున్నాను, నిమ్మకాయ సైజ్ అంతా. ఇప్పుడు ప్యాన్ పెట్టి అందులో కాస్తంత ఆయిల్ వేసి తాలింపు గింజలు అయితే కొన్ని వేసానండి. ఇవి కొద్దిగా అంత ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వెంటనే వేసేస్తున్నాను. వేసేసి ఒకసారి అయితే బాగా కలుపుకుంటున్నానండి. కొద్దిగా ఫ్రై అయితే చాలు. లైట్ ఫ్రై అయిన తర్వాత ఇంకా ఈ కాకరకాయ ముక్కలు అందులో కలిపేసుకోవడమేనండి. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఉల్లిపాయ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి. ఈ కాకరకాయ ముక్కలు అయితే అందులో కలిపేస్తున్నాను. ఇవన్నీ ముక్కలు ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టకుండా 2-3 నిమిషాలు ఇట్లా ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎంత బాగా ఫ్రై అయితే మన కూర అంత బాగా అయితే ఉంటుందండి. కొద్దిగా సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ వేసిన తర్వాత మూత పెట్టకుండానే ఇవి ఇట్లా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ముక్క అనేది ఇరిగిపోతుంది మూత పెట్టి ఫ్రై చేస్తే. సో ఇట్లా మూత పెట్టకుండా కొద్దిసేపు ఇట్లా ఫ్రై చేసిన తర్వాత కాస్తంత పసుపు అయితే కలుపుతున్నానండి. పసుపు కలిపిన తర్వాత మొత్తం ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ముక్కలన్నీ. సో ఇట్లా అయితే కలిపేస్తున్నాను నేను. ఒక 2-3 నిమిషాలు అయితే ఇట్లా ఫ్రై అయితే చేశానండి. చూడండి, ఇదేంటి పద్దాలు కలుపుతూ ఉండాలి, అడుగంటిది కదా. నాకు ఇక్కడ ఆయిల్ అయితే మొత్తం పీల్చేసినట్టుంది. మళ్ళా కొద్దంతా ఆయిల్ అయితే కలిపేశాను. చూసుకొని కలుపుకోవడం ఆయిల్. చింతపండు రసం అయితే తీసి పక్కన పెట్టానండి. చూడండి, ఇంకా ముక్కలు అయితే బాగా ఫ్రై అయిపోతున్నాయి. ఇంకా అడుగంటుతున్నాయి. ఎంత నూనె వేసినా కానీ సరిపోవట్లేదు. సో అంతే ఉంటుంది. మనం పులుసు పోసినాక ఆ నూనె అనేది బయటకు తేలుతుంది కాబట్టి ఇంకా నేను ఇప్పుడు ప్రజెంట్ ఏం వేయట్లేదండి. సో ఇంక ఈ చింతపండు పులుసు అయితే అందులో వేసేస్తున్నాను. వేసి ఒకసారి అయితే బాగా కలిపి కోస్తంత వాటర్ కూడా వేస్తానండి. వాటర్ కూడా కొద్దిగా కలుపుకుంటే మనకి ఆ చింతపండు పులుసు వాటర్ గ్రేవీ కోసం కొద్దిగా వేసుకుంటున్నాను. వాటర్ వేసి కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది కాస్త ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత కారం కలుపుకోవాలి. ఇట్లా బాగా అయితే ఉడికిన తర్వాత కారం కలుపుకుంటే బాగుంటుందండి. ఫస్టే కారం కలపకుండా ఇట్లా 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత కారం కలుపుకుంటే టేస్ట్గానే చాలా బాగుంటుంది. ఇట్లా తొక్కుతొక్క ఉడికేటప్పుడు 2 స్పూన్ల కారం అయితే కలుపుతున్నాను. కారం కూడా కాస్త ఎక్కువే పడుతుంది. అన్నీ ఎక్కువే వేసుకోవాలండి. ఇందులో ఉప్పు అటు ఇటుగా చూసుకొని వేసుకోవడం. కారం అన్నీ ఎక్కువ వేసుకోవాలి. చింతపండు పులుసు కూడా ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. ఇట్లా కారం వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇంకా ఉడికిస్తున్నాను కొద్దిసేపు అయితే. ఈ నీళ్ళన్నీ మనకి బాగా ఇనిగిపోయి కూర మొత్తం గ్రేవీగా ఉండాలి. సో అప్పటిదాకైతే కూర ఉడికించుకుంటూ ఉండాలి. కరివేపాకులు అయితే కొన్ని వేసానండి. ఇవి కూడా ఒకసారి బాగా కలుపుతున్నాను. వేసిన తర్వాత ఆల్మోస్ట్ వాటర్ అయితే కొన్ని ఇనిగిపోయి ఇప్పుడు మూత పెట్టి అయితే ఉడికించుకోవచ్చు కొద్దిసేపు. కొత్తిమీర కూడా కొద్దిగా వేస్తున్నానండి. వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఇంకో 2-3 నిమిషాలు అయితే ఉడికించిన తర్వాత లాస్ట్లో కొద్దిగా బెల్లం తురుము అయితే వేస్తున్నానండి.
మూత పెట్టి ఉడికించాను కొద్దిసేపు. ఇప్పుడైతే తీసి చూస్తున్నాను. చూడండి గ్రేవీగా అయితే వస్తుంది. ఇంకా ఇప్పుడు చిక్కదనం అయితే వచ్చిద్దండి. బెల్లం వేసిన తర్వాత చిక్కగా అయిపోయిద్ది మొత్తం. ఒకసారి అట్లయితే కలిపిన తర్వాత బెల్లం అయితే ఇంత ఖచ్చితంగా సరిపోయిద్ది. నేను తీసుకున్న దానికి కాస్త ఎక్కువ తీయగా తినాలనుకుంటే ఇంకాస్త వేసుకోవడమే. ఇప్పుడు నేను తీసుకున్న కూరకి ఈ బెల్లం కరెక్ట్గా సరిపోతుంది. బెల్లం వేసిన తర్వాత ఒక నిమిషం అట్లా కలుపుకొని 1 నిమిషం 2 నిమిషాలు ఇట్లా పొయ్యి మీద ఉంచుకొని దించేసుకోవచ్చండి. వేడివేడిగా కాకరకాయ బెల్లం పులుసు అయితే రెడీ అయిపోయిందండి. చూడండి నూనె ఇట్లా పైకి తేలేదాకా సిమ్లో పెట్టి ఉడికించుకుంటే చాలా టేస్ట్గాని చాలా బాగుంటుంది. కాకరకాయలు బెల్లం పులుసు అయితే రెడీ అయిపోయిందండి. అంతేనండి ఈరోజు వీడియో అయితే. వీడియో నచ్చితే లైక్ చేయండి.